అమరావతి నిర్మాణాలకు సంబంధించి ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. 20,000 కోట్లకు పైగా విలువైన పనులకు అనుమతులు ఇవ్వబోతోంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశమవుతుంది. సిఆర్డీఏ ఆమోదం తెలిపిన రోడ్లు, లేఅవుట్లు, ఐకానిక్ బిల్డింగ్లకు సంబంధించి 24,276 కోట్ల పనులపై కేబినెట్ చర్చిస్తుంది. 103 ఎకరాల్లో 11,22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే అసెంబ్లీ భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వనుంది కేబినెట్. గవర్నమెంట్ సిటీలో 42.3 ఎకరాల్లో నిర్మించే హైకోర్టు భవన నిర్మాణ ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గం ముందుకు రానుంది. హైకోర్టు భవన నిర్మాణానికి 1,048 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇక 68,88,000 చదరపు విస్తీర్ణంలో జిఏడి టవర్, హెచ్ఓడీల టవర్ల నిర్మాణం కూడా చేపట్టనున్నారు. 5 టవర్లకు 4,608 కోట్లు ఖర్చు కానుంది. ఈ నెలాఖరులోగా అన్ని టెండర్లు పూర్తి కానున్నాయి. జనవరి నుంచి పనులు మొదలు పెట్టాలి అన్నది ప్రభుత్వ ఆలోచన. రాజధాని నిర్మాణానికి 62,000 కోట్లు ఖర్చు కానున్నట్లు సిఆర్డీఏ ప్రతిపాదనలు చేసింది. ప్రాధాన్యత క్రమంలో అన్ని పనులు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధమైంది. అమరావతి నిర్మాణాలే కాకుండా పలు ఇతర అంశాలపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. ఏపీలో వివిధ సంస్థల పెట్టుబడుల అంశం కూడా చర్చకు రానుంది. రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోర్టులలో చేపట్టాల్సిన చర్యలపైన చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. సిఐడి విచారణపై కేబినెట్ దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. ఇక సోషల్ మీడియాలో పోస్టుల అంశం కూడా మరోసారి చర్చకు రానుంది. విజయవాడ బుడమేరు బాధితులకు రుణాల రీస్కెడ్యూల్ కోసం స్టాంపు డ్యూటీ మినహాయింపు అంశం కూడా మంత్రివర్గం ముందుకు రానుంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పరిశ్రమలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మంగళగిరి ఎయిమ్స్కు మరో 10 ఎకరాలు భూ కేటాయింపుకు కూడా ఆమోదం తెలపనుంది కేబినెట్. నెలకు 2 సార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.